అంతకోసం ఇంటే పాపులర్స్ అంటారు. అక్కడ ఈ పాపులర్స్ అంటే నిన్న పిఎఫ్ఐ మ్యారేజ్ దానికి సంబంధం ఉందేమో. పాపులర్స్ అంటున్నాడు, నన్ను ఢిల్లీ పోతున్నాడు, కత్తిరిస్తాడు, దేశ రాజకీయాలను సమూలంగా మార్చేస్తున్నాడు. అతను విమానం బుక్ చేసుకొని ఓవర్సీస్ సంఘర్షణ దేశాన్ని మొత్తం జాతీయ పార్టీ పెడుతున్నాం చూసాలి. అదే విధి ఇప్పుడు ఎక్కడ విమానం కూడా ఇద్దరే వస్తారు. ఒక కేఏఆర్ కేసీఆర్ ఇద్దరే. నెక్స్ట్ వాళ్ళిద్దరికి అలయన్స్ ఉంటుంది గ్యారెంటీ. విమానం వాళ్ళు ఇద్దరే, కేఏఆర్ గారు కేసీఆర్ గారు సేమ్ క్యారియర్ ఇద్దరు. ఒక ప్రకటించిన పార్టీకి ఒక జెండా లేదు, ఒకే జెండా లేదు, ఒక చర్చ లేదు, వాళ్ళ పార్టీలు ఎవరి అభిప్రాయాలు లేవు. తెలంగాణ రాష్ట్ర సమితిని మీరు ప్రారంభించిన సందర్భంలో ఎంతమందిని పార్టీలో అనుకుంటున్నారు? ఇప్పుడు ఆ వ్యవస్థాపకులు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎంతమంది అనుకుంటారు? అప్పుడు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? నువ్వు ఎంతమంది అభిప్రాయాలు తీసుకున్నావు? అసలు మార్చేది దేనికోసం జాతీయ పార్టీ పెడుతున్నావు? ఏ ఉద్దేశంతో జాతీయ పార్టీని పెడుతున్నాడు చెప్పాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం లేదు, జాతీయ పార్టీ పెడుతుంది. నేను బీజేపీ పెట్టాక బీజేపీ ఏ పాప చేసింది, ఏ తప్పు చేసింది ఏం లేదు. నీ ప్రకారం గెలవుతుంది తెలంగాణ రాష్ట్రంలో. కుట్ర జిల్లా రకరకాల ఆలోచనతో కుట్రతో ఈ జాతీయ పార్టీ పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకటేమో కొడుకుని వారసుగా ప్రకటించాలి. లిక్కర్ క్వీన్ కు ఢిల్లీలో ఏదో కనిపించాలి. అక్కడ ఏదో సామాన్య వాళ్ళు కొడుకును ముఖ్యమంత్రి చేయాలి. తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే స్థితిలో లేవు. ప్రజలు చీకరించుకుంటున్నారు. దాని నుంచి బయటపడాలి. అక్రమంగా సంపాదించినటువంటి ఈ విషయంలో దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు నీ నీచమైన బుద్ధులు, నీ కుట్రలు, నీ అవినీతి, నీ సంపాదన అంతా తెలిసింది. కాబట్టి ప్రజలు నిన్ను స్వాగతించే స్థితిలో లేరు, నేను గుర్తించే స్థితిలో లేదు. కాబట్టి మన ముందు ఎన్నికలు వస్తున్నాయి. ఆ ముందు ఎన్నికలు ఇవన్నీ చర్చకు వస్తాయి. కాబట్టి ఈరోజు మన కొత్త పార్టీ పెట్టడానికి ఆలోచిస్తాం. ఇప్పుడు గతంలో ఫిరాయింపు ఉండేవారు. ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలో పోతే పార్టీకి రాజీనామా చేసి పోటీ చేస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ప్రజలు ఓటు చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో నువ్వు స్థాపించిన పార్టీకి ఓట్లు వేసావు. నేను ఓట్లేసి గెలిపిన ప్రజల యొక్క నిర్ణయాన్ని తీసుకుని దానికి వ్యతిరేకంగా నువ్వు టీఆర్ఎస్ పెట్టావు. కానీ వెంటనే రాజావి ప్రభుత్వం దీని నువ్వు రాజావి నువ్వు వెళ్ళి ఎన్నికలు నువ్వు పేరు మార్చలేవు. నీకు ఓట్లేసి గెలిపించింది టీఆర్ఎస్ పార్టీకి, ప్రజలు ఓట్లేసింది టీఆర్ఎస్ పార్టీకి. ప్రజల యొక్క ఆలోచన గురించి తెలుసుకో. నువ్వు టీఆర్ఎస్ నువ్వు వెంటనే నువ్వు ముఖ్యమంత్రిగా ఉండేటువంటి అర్హత లేదు, నీ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదు. వెంటనే రాజీనామా చేసి మళ్ళీ టీఆర్ఎస్ పోటీ చేయించారు. ప్రజలు నేను ఆదరిస్తారు, అవకాశాలు గెలిపిస్తారు. మళ్ళీ నీకు అధికారం ఉపయోగం, నీకు విశ్వాసం నమ్మకం ఉంటే రాజీనామా మునుగోలు జనరేతో టీఆర్ఎస్ చేస్తావా, టీఆర్ఎస్ మీద చేస్తావా? నీకు ఎందుకుంటా టీఆర్ఎస్ మీద ఎందుకుంటా? నీకు టీఆర్ఎస్ మీద ఓటు అడిగే అర్హత నీకు కూడా లేదు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడం కోసం, తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ మనం సాగించుకోవాలి. చాలా మంది జాతీయ పార్టీ నాయకులు టూరిస్టులు వస్తానికి వచ్చిపోతుంటారు. నేనే ముఖ్యమైన వాళ్ళు ఇప్పుడు టూరిస్ట్ అయినా వాళ్ళు నీ పరిస్థితి కాదు. జాతీయ పార్టీలు ఏం మిగతాయి, ఏం చేస్తారండి?
జాతీయ పార్టీ పెట్టడం చాలా సార్లు తెలంగాణ మేము కట్టేటువంటి పనులు ఆ స్థాయిలో కేంద్రం పట్టిస్తలేదు, అన్యాయం జరుగుతుందంటున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? పార్టీ ప్రకటించే సమయంలో నువ్వు తెలంగాణకి ఏం చేస్తావు చెప్పు. నువ్వు దేశవ్యాప్తంగా మీరు వచ్చే ఆదాయం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఎంత మొత్తం ఇస్తావు చెప్పు. తెలంగాణ కోసం కాదు ఉన్నది. కనీసం తెలంగాణ పేరు విశేషంగా ఒక భారత్ జోడి అనే దేశభక్తులు కాదు. మస్తుంది భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏడా ఎంఐఎం కూడా రాష్ట్రీయ ఆలింగా ఉంటుంది, ఆర్జేడీ కూడా రాష్ట్రీయ ఉంటుంది. దేశంలో బాగా పేరు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏం చేయాలి? అడిగిన ఫారో బ్లాక్ ఏఎంకే సాధన ఎడవేడని ఈయన పార్టీ విభజన చాలా ఆలోచించాడు. ఓటాడు బాగా తప్ప నేను ఇట్లా పార్టీ ప్రపంచంగా దేశవ్యాప్తంగా మద్దతు ఎవరు రాలేదు, ఒక్కరు రాలేదు. అందరూ మద్దతు ఇస్తారు. ఎవరు అసలు ప్రజల అభిమానులు లేనోడు, ప్రజల గుర్తింపు లేనోడు, అవకాశవాదులు, పేపర్ టైగర్ టీవీలో అప్పుడు వాళ్ళు రాజకీయ నిరుద్యోగులు, ఇది ఇచ్చే మూటలకు ఆశపడ్డలు మాత్రమే అప్పుడు నేను వచ్చిపోయారు. ఆయన వాళ్ళు పై తీసుకెళ్ళి మళ్ళీ కొట్టాలి. నాకు ఒక్కడే పక్కన రాష్ట్రం ఆయన అతిగతి లేదు, ఆయన కానీ అతిగతి లేదు. ఈయన ఆయనతో ఆలోచించడానికి ముందే భావించాడు కర్ణాటకలో. వాళ్ళ మీటిలో మాట్లాడాడు. దేశాన్ని లింగ వివక్ష లింగ వివక్ష కుల వివక్ష కుల వివక్ష పట్టిస్తున్నాడు. ఆ నోరా కూడా అర్థం కాలేదు. 5 ఏళ్ల పాటు నీ మంత్రివర్గంలో ఒక్క మహిళ లేదు. ఏళ్ల పాటు మహిళా కమిషన్ ఏర్పడాడు. ఇప్పుడు మళ్ళా మహిళా వివక్ష గురించి మాట్లాడుతున్నాం. ఒక రాష్ట్రపతిగా ఒక ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక మహిళను రాష్ట్రపతిగా చేస్తా అంటే అన్ని పార్టీలతో మాట్లాడి పైసలు ఇచ్చి తెలంగాణలో వినిపించి ఓడగొట్టే ప్రయత్నం చేసినటువంటి మహిళా వ్యతిరేకులు. కులాల గురించి అంటే నువ్వు పేదోట్లో పడాలి. దళితులను మోసం చేసావు, ఎస్సీలను మోసం చేసినావు, ఎస్టీలను మోసం చేసినావు, బీసీలను మోసం చేసినావు, అగ్ర కులాలను పేదలను మోసం చేసినావు, లాస్ట్కు నీ కులంలో కూడా మోసం చేసినావు. రాష్ట్రంలో 17,50,000 మంది దళిత కుటుంబాలు అంటే అందులో 8,40,000 కుటుంబాలు దళిత బంధువులు అందిస్తున్నాడు. 8,40,000 దళిత కుటుంబాలకు దళిత బంధు ఇస్తే శ్వేతపత్రం విడుదల చేసే సమావేశం చేయాలి. 8,40,000 కుటుంబాల యొక్క జాబితా శ్వేతపత్రం విడుదల చేయి. దాని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కార్యవర్గం ఈ 8,00,000 కుటుంబాలకు ఇచ్చినటువంటి లబ్ధిదారుల యొక్క జాబితాను వెంటనే విడుదల చేయాలి. ఆ నోడా డ్రైనేజ్ అర్థం కాస్తారు. పండుగ కూడా అవుతారు. జాతీయ పార్టీ పెట్టి వ్యవసాయ రంగాన్ని ముద్రిస్తారు. నిజంగానే రైతు జనే లక్ష్యం. ఇది పెద్ద మిలియన్ జోకి. ఒక్క రైతు బంధు ఇచ్చి మిగతా అన్ని బంధించాం. రైతు బంధువులు కనీసం కౌలు ఇస్తారు. మెడికల్ కాలేజీలకు, డిగ్రీ కాలేజీలకు, ఇంజనీరింగ్ కాలేజీలకు, స్కూల్ పెట్టడానికి, ఫామ్ హౌస్ పెట్టడానికి, కంపెనీలు పెట్టడానికి వేల కోట్ల రూపాయలు ఇస్తాయి. వాళ్ళకి ఇస్తున్నావు. కనీసం కౌళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తావు.
సన్నబోట్లు ఏమన్నావు, దొడ్డు ఏమన్నావు, ఏమంటావు? నెక్స్ట్ గోధుమ పండిస్తే వెయ్యి అంటావు, గోధుమ పంటేస్తే గొయ్యి అంటావు, నువ్వులు వేస్తావు, నువ్వులు పండిస్తే నువ్వు అంటావు, కొత్త స్టార్ట్ చేస్తావు. ఇక ఖర్చులన్నీ వేసాడు. ఎన్ని కలుపుతున్నా రైతు బంధు, ఇలా రైతుల ఆత్మహత్యలో తెలంగాణ రాష్ట్రం 4వ స్థానంలో ఉంది. రోజుకు రైతు ఆత్మహత్య చేసుకుంటారు. 6 సంవత్సరాల్లో నీ 8 పాలన దుర్మార్గ పాలనలో ఒక్క రైతు కుటుంబాలు ఇద్దరు కనీసం ఆడుకోలేదు. నీ మూర్ఖత్వ ఆలోచన వల్ల, నీ అనాలోచిత విధానం వల్ల, నీ చేతకంతనం వల్ల ఏదో రకంగా నష్టపోయిన రైతులు ఒక్క కుటుంబంలో కనీసం ఆడుకోలేదు. అక్కడిక్కడ పంజాబ్ లో రైతులు ఏదో ఇది చెప్పి 3,40,000 రూపాయలు చేసినాం. ఇక్కడ రైతులు ఏం పాపం చేసేది? ఈయన పైసలు తీసుకపోయి ఆడబెట్టాం. ఎందుకు వెళ్ళలేదు సమాజం చెప్తలేవు? వడ్ల కుప్పలు గుండెలు వేసుకున్నటువంటి దారుణ సంఘటన దేశంలో ఎక్కడ జరిగాయి. తెలంగాణ మోడల్ దేశానికి అవసరం అన్నారు. ఏమన్నా సచివాలయం రాకుండా ఫామ్ హౌస్ ఉండి తాగివ్వండి, 24 గంటలు తాగి ఫామ్ హౌస్ లో ఉండి సచివాలయం రాకుండా ప్రగతి భవన్ పేరుతోని ప్రజలకు రాకుండా, ప్రజలను నిలవకుండా, ప్రజలను రానియకుండా ప్రగతి భవన్ లో 100 రూపాయల సేద తింటూ ఎవరు ఎంత నాశనం చేయాలి, ఎట్లా చూసుకోవాలి, ఎట్లా దాచుకోవాలి, ఎట్లా ఎన్నికలు ఖర్చు పెట్టాలి, మళ్ళీ అధికారులకు ఏ విధంగా రావాలని చెప్పి చేయడం మోడల్. తెలంగాణ మోడల్ ఇప్పుడుంటే చిప్ప చెతికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ పార్టీ అంటే వస్తే నాకు దానిపై కలిసింది. దివాళీసా కంపెనీస్ కొన్ని ఉంటాయి. ఈ దివాళీసా కంపెనీస్ అని కొత్త లోన్లు ఎత్తారు, ప్రైవేట్ ఫైనాన్స్ తీసుకుంటారు, బ్యాంకు లోన్లు తీసుకుంటారు. వాళ్ళు ఒక బ్యాంకులో కొంత ప్రైవేట్ వ్యక్తులు పై తీసుకుంటారు. అడగలు బట్టి తీసుకుంటే ఏం చేస్తారంటే ఆ కంపెనీ పేరు చేస్తారు, కొత్త కంపెనీ పేరు పెడతారు. ఇక దివాళీసా కంపెనీలు పేరు మార్చి ఇంకొక అదే పార్టీ కొట్టు దోసుకున్నారని, సంపాదించుకోవడాన్ని ప్రజలు వదిలించుకోలేరు, ఎవరు దేక్తలేరు కాబట్టి పేరు మార్చింది. తెలంగాణ దోసుకున్నా, ఎక్స్పోర్ట్ అయిపోయారు, దేశాలు దోసుకుంటారు. దివాళీసా కంపెనీలు పేరు మార్చినట్టు ఈయన టీఆర్ఎస్ పేరుతోని దాన్ని బీఆర్ఎస్ గా మార్చాడు. టీఆర్ఎస్ అనేది దివాళీసా కంపెనీ ఎవరు? జీతాలు ఇవ్వకపోతే ధనిక రాష్ట్రంలో 5 లక్షల కోట్లు అప్పు చేస్తుంది, నోటిఫికేషన్స్ ఇవ్వబోతుంది, రైతులకు రుణమాఫీ ఇవ్వబోతుంది, పెన్షన్ ఇవ్వబోతుంది, రేషన్ కార్డు ఇవ్వబోతుంది, నువ్వు ఎన్నికలు వచ్చినప్పుడు ఏ యొక్క హామీని నెరవేర్చకపోతుంది, దళిత ముడలు చేస్తానివి, దళిత ముఖ్యమంత్రి చేస్తానివి, బీసీలను నాశనం చేస్తుంది. దేశంలో అనేక సంస్థలు తీసుకొస్తారని, దేశాన్ని రక్షిస్తున్నాడు, ఉన్న వనరులను ఉపయోగించుకోలేకపోతుందని చెప్పాడు. ఇది మూసీ నదిని ప్రక్షాళన దేశంలో అతిపెద్ద గంగా నది గురించి మాట్లాడుతుంది. కనీసం ఈ మూసీని ప్రక్షాళన చేయడు, గంగా నది గురించి మాట్లాడుతుంది. నేను పోటీగాడి చిన్న పొరుగు రాష్ట్రం, పక్క రాష్ట్రంతో, ఇతర రాష్ట్రాలతో చిన్న వివాదాలను కూడా పరిష్కరించని చెప్పి తీసుకోవాలి. కానీ దేశ సరిహద్దు గురించి మాట్లాడుతుంది. ఇది బాగా ప్రేమ, పాకిస్తాన్ చేయాలి బాగా ప్రేమ.
ఈయన సరే గురించి మాట్లాడుతున్నాయి. ఒక మంచి గుణం లేనుడు గుణాత్మక మార్పు గురించి మాట్లాడతాడు. కనీసం తెలంగాణలో నేను ముఖ్యమంత్రిని ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం ఏర్పడిన పార్టీ అని చెప్పుకున్నా. తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించే పార్టీ మాది. మరి లోకల్ ఇప్పుడు బయట పార్టీ అన్ని కిరాయి పార్టీలు అంటివి, మనకు వ్యతిరేకమైన పార్టీలు అంటివి, మనం మోసం చేసే పార్టీలు అంటివి. ఇవాళ తెలంగాణ దాన్ని తీసేసి ఇవాళ తెలంగాణ ప్రజలు ఏదైతే నమ్మికు బాధ్యతలు అప్పయితే ఇవాళ భయపడి తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకునే పరిస్థితిలో, నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చలే పరిస్థితిలో, నీ ముఖం జల్లక ప్రజల దృష్టి మళ్లించడానికి మళ్ళా కొత్త దుకాణం తెరిచి భారత్ రాష్ట్ర సమితి అందుకే ప్రపంచ దేశంలో భయపడుతున్నాయి. ఇన్న నెక్స్ట్ శ్వేత కావచ్చు చెప్పారు. ఐక్యరాజ్య సమితిలో రేపు ఎమర్జెన్సీ మీటింగ్ పెడుతున్నారు. ఏదైనా పిచ్చిపాటి ప్రపంచ రాజ్య సమితి పెడితే ఐక్యరాజ్య సమితిలో ప్రపంచ రాజ్య సమితి పెడతారు వచ్చిన పెట్టి అన్ని రాష్ట్రాలు దేశంలో యుద్ధం జరిగితే ఎట్లా చెప్పి అడ్వాన్స్ గా ఐక్యరాజ్య సమితి రేపు ఎమర్జెన్సీ మీటింగ్ పెడుతున్నారు. నిజమంటే పెద్ద జోక్ అదే పెట్టిన మీటింగ్ నువ్వు సంవత్సరం అది కూడా ఉంది. ఈయన వీటి కదా భారత రాష్ట్ర సమితి పేరు పెట్టగానే ఉన్న మంత్రులు అందరూ ఉంటా పేరు నీ